నేను ఒక 8 ఇండ్లు తీశారు అంటే అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కుక్కట్పల్లి గ్రామం సంబంధించినటువంటిది పెద్ద ఎత్తుగా బిల్డింగ్స్ పెరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తుగా జరుగుతూ ఉంది. కరెంటు సమస్య ఏర్పడబోతా ఉంది. ఈ కరెంటు సమస్య ఏర్పడినప్పుడు రేపు పొద్దున్న ఫ్యూచర్లో కరెంటు లేకపోతే మనకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఉన్నటువంటి ప్రకాష్ నగర్ సంబంధించినటువంటి 8 మందో 9 మందో ఇండ్లను ఎక్వైర్ చేశారు చెప్పారు. వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తాం ఒప్పుకున్నారు. అందుకే నా లెటర్ అడిగారు. నేను కూడా వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే గ్రామస్తులు ఎస్సీ గ్రామస్తులు ఎవరైతే మన గులగొట్టేటువంటి వాళ్ళలో పిలిపించాను. వాళ్ళ లెటర్ తీసుకొని వెంబడే గవర్నమెంట్కి అప్పీల్ చేశాను, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ మనకు ఒకటి సబ్స్టేషన్ రాబోతా ఉంది. పొద్దున చుట్టుపక్కల కుకుడుపల్లి గ్రామాలకు కానీ కుకుడుపల్లి చుట్టుపక్కల కాలనీలకు కూడా కరెంట్ సమస్య వస్తుంది కాబట్టి మనకు కంపల్సరిగా సబ్స్టేషన్ కావాలని చెప్పి అడిగాం. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకే కాదు, కుక్కట్పల్లి రైతులు ఎవరైతే ఈ నల్లజర్లో ఉన్నటువంటి రైతులు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎవరి బాధపడద్దు, ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా చాలా మంది కొంతమంది ట్విట్టర్లో వాట్సాప్లో పెడుతున్నారు ఇదేదో కబ్జా ల్యాండ్ అనేది. ఇది కబ్జా ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్. ఇది వాళ్ళు రైతులు ఇచ్చారు, రైతులకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పక్క రైతులకు సంబంధించిన ల్యాండ్ 7 ఎకరాల 33 గుంటలు మధ్యలో ఉంటుంది. అది ఇంచి కూడా కబ్జా కాలేదు. కడమదాన్ని కూడా సిక్కం పట్టా ల్యాండ్ కాబట్టి రైతులు ఎప్పుడైతే నల్లజరుకు వాళ్ళు ఇస్తామని ఒప్పుకొని మాకు టీడీఆర్ ఏమని ఒప్పుకుర్రో అది రైతులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి తప్ప ఇది 15 ఎకరాలను 30 ఎకరాలు చేసాం 30-40 వాళ్ళు ముందు నుంచి రైతులు ఇక్కడ దున్నుకున్నారు కాబట్టి వాళ్ళ మానభావాలను దెబ్బతినకుండా వాళ్ళు సహకరించేందుకు వాళ్ళకు కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత మంచి ప్రాపర్టీ, ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ ప్రజల కొరకు వాళ్ళు అంకితం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇంట్లో ఎస్టీపీకి 50 కోట్లు నేను శాంక్షన్ చేశాను. ఈ ఎస్టీపీని కూడా కొనసాగించే విధంగా, ఎందుకంటే తరలిపోకుండా అన్నిటికీ ఎస్టీపీలు ఇవ్వాలి. మైసమ్మ చెల్ల ఎస్టీపీ ఉంది, ముల్లగత్త చెల్ల ఎస్టీపీ పెట్టాను, పత్తనగర్లో ఎస్టీపీ పెట్టాను. ఈ 325 కోట్లు పెట్టి ఆ రోజున ఎస్టీపీలు పెట్టాం. దీనికి కూడా ఎస్టీపీ శాంక్షన్ అయి ఉంది కాబట్టి ఎస్టీపీని కూడా పెట్టగలిగితే ఫ్యూచర్లో ఫిల్టర్ వాటర్లా ఉంటుంది. అది కూడా ఆలోచన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాను. ఇది రోడ్డు ఎదురుగా తీద్దాం ఇది తీసుకున్నాక అదే